వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్యకు గురైన వారి పేర్లు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయడం కాదన్న చంద్రబాబు పేర్లిస్తే విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన హత్య కేసులను కూడా రీఓపెన్ చేయిస్తామని అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జగన్కు చంద్రబాబు సవాల్ చేశారు. రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ చివరి రోజున శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించారని వైసీపీ 5 ఏళ్ల పాలనపై విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయంటూ ఢిల్లీలో ఆందోళన చేసిన జగన్ దానిపై సభలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వినుకొండలో హతుడు, హంతకుడు ఇద్దరు మీ పార్టీ వాళ్లు కాదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యలకు కూడా రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్లకు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా. నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా. మళ్ళా ఆ కేసులను ఓపెన్ చేస్తా. ఈ రోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామన్నారు చంద్రబాబు. అప్పుల గురించి కూడా జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. బటన్ నొక్కి నేరుగా డబ్బులు విడుదల చేశామన్న జగన్ మిగిలిన డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. 9,73,000 కోట్ల రూపాయలు అప్పులయ్యాయని, ఇంకా చాలా విభాగాల్లో అప్పులున్నాయని, వీటన్నిటినీ కూడా వెలికి తీస్తున్నామని చంద్రబాబు వివరించారు. మాట్లాడితే 2,71,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు. 9,74,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 2,71,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 9,74,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. నయా పైసా కోర్టులో కూడా అత్యంతలు, కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలనా లేదని అడుగుతున్నా. తప్పు చేసిన వారిని ఎండగట్టడంతో పాటు జనానికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేద్దామని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. జగన్ చేసే అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి తనది కాదని, కానీ అసెంబ్లీలో రికార్డులను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి ఒక రోడ్డు అడిగితే ఇవ్వలేని దుస్థితిలో ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు చంద్రబాబు.